హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఈ మధ్య కాలంలో కుక్క మీద ఉన్న ప్రేమ ఆవు మీద ఉండట్లేదు, ఎందుకని ప్రభు? ఇది ఆవు యొక్క ప్రాముఖ్యత వాళ్ళకు తెలియదు, సంపూర్ణమైనటువంటి అజ్ఞానం దీనికి కారణం. ముఖ్యంగా ఆవు శాస్త్రీయంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సినటువంటి జీవి అన్నట్టు. ముందు వైదిక నాగరికతలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవు ఉండేది అన్నట్టు. ఆవుకు వాళ్ళు సేవ చేసేవాళ్ళంట. ఇంట్లో ప్రతి సభ్యుడు వచ్చి దాన్ని నిమరడము, దాన్ని పేడెత్తడము, దాని యొక్క మూత్రాన్ని పట్టడము, దాని పాలు పితకడము, దూడకు సేవ చేయడము, ఈ విధంగా ఏదో ఒక కార్యంలో నిమగ్నమే. ఆ విధంగా శాస్త్రీయంగా కూడా ఇప్పుడున్నటువంటి అధునాతనమైనటువంటి సైంటిస్టులు వాళ్ళు కూడా చెప్తున్నారు, ఆవు పాలు మనం స్వీకరించడం ద్వారా ఈ వ్యాధి నిరోధక శక్తి చాలా రెట్లు పెరిగిపోతుంది మన శరీరంలో. మన శరీరము, మన బుద్ధి భగవంతునికి సంబంధించిన ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం చేసుకోవడానికి అనుగుణమైనటువంటి బుద్ధి మనకు లభిస్తుంది. తర్వాత ఈ ఆరోగ్యం కూడా మనకు బాగుంటుంది. కృష్ణునికి అంటే భగవంతునికి స్వయంగా ఇష్టమైంది గోబ్రాహ్మణ అయితే భగవంతునికి ఈ బ్రాహ్మణులన్నా ఆవులన్నా చాలా ఇష్టం. స్వయంగా భగవంతునికే ఇష్టమైనటువంటి ఆవు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి జనాలు ఎవరికి కూడా నచ్చడం. అసలు కుక్క ఎటువంటి ఇంటి బయట ఉండాల్సినటువంటి జీవి అని అంటది. సో దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. యాక్చువల్గా దానివల్ల దాని యొక్క సలైవ ఏదైతే నోటి నుంచి అయితే సొంగ ఏదైతే అంటారో అది ఎక్కడైనా మన తినే ఆహారాన్ని పడితే ఎన్నో రోగాలు వస్తాయి, అది కరిస్తే ఎన్నో రోగాలు వస్తాయి అన్నట్టు. అది ఏ రకంగా కూడా మన శారీరకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎటువంటి లాభం లేదు, నష్టాలు ఉన్నాయి దానివల్ల ఏమీ ఉపయోగం అనేటువంటిది లేదు. కానీ ఈ యొక్క ఆవుని ఇంట్లో ఉంచితే అక్కడ సర్వ శుభాలు నెలకొంటాయి అన్నట్టు. ఇప్పుడు వేదాలలో కూడా 33 కోట్ల దేవతలు నివాసం ఉంటారు. స్వయంగా భగవంతునికి ఎంతో ప్రీతికరమైనటువంటి జీవి అది. తర్వాత ఇంకో ఆవు పాలు, ఆవు మూత్రము, ఆవు పేడ, ఎన్నో వందల మెడిసిన్స్ మనం తయారు చేయొచ్చు. కానీ కుక్క మలంతో ఏం చేస్తాము? వందల రోగాల్ని మనం కొనుక్కోవాల్సి వస్తుంది అన్నట్టు. కుక్క మూత్రంతో ఏం చేస్తాం అన్నట్టు. అది తాకితేనే రోగాలు వస్తాయి అన్నట్టు. అది అర్థం అవ్వట్లేదు జనాలకి. కానీ స్వయంగా భగవంతుని యొక్క దివ్యమైన సృష్టిలో భగవంతునికి చాలా ప్రియమైనటువంటి ఆ యొక్క ఆవు యొక్క సేవ చేస్తే మనం ఎంత పురోగతి చెందుతాం. అందువల్లనే ఇవన్నీ సమస్యలు ఎదురవుతుంది. జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకు కారణం ఏంటంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి విధానాన్ని మనం వదిలేస్తున్నాం. అందువల్లనే ఇవన్నీ సమస్యలు మనకు రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఒక ఆవు ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రతి ఇంట్లో ఈ కుక్కలను తీసేసి ఈ యొక్క ఆవును పెట్టుకోవడం ద్వారా మీరు ఎంత లాభాన్ని పొందుతారు, ఎంత ఆధ్యాత్మిక పురోగతి చెందుతారు, ఎంత శారీరకంగా కూడా మీరు ఉన్నతి గతిని చెందుతారు అనేటువంటి మీరు ప్రత్యక్షంగా మీరు తెలుసుకోవచ్చు. హరే కృష్ణ.